వాస్తవానికి సత్య ఎంత పవర్ఫుల్లో, సత్య కాలం ఎంత పవర్ఫుల్లో, సత్య కలం కూడా అంత పవర్ఫుల్లే. సత్య గారితో చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి, కలిసి తిరిగినాం కాబట్టి వారి యొక్క ఆలోచన తెలుసు, వారి యొక్క నడవడి తెలుసు, వారు ఏ విధంగా కష్టపడతారు, ఏ విధంగా నిత్య జీవితాన్ని కొనసాగిస్తారు, ఏ విధంగా క్రమశిక్షణతోని తమ జీవితాన్ని కొనసాగిస్తారు నాకు చాలా సందర్భాలు తెలుసు కాబట్టి, కలిసి తిరిగాం కాబట్టి. వెంకయ్యనాయుడు గారి యొక్క రథయాత్ర సందర్భంగా సత్యకుమార్ గారు పరిచయం నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ ఒక క్రమశిక్షణతో ఆ రోజు కూడా దేశ రాజకీయాల గురించి ఆలోచించేవారు, రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచించేవారు, ప్రపంచం గురించి కూడా ఆలోచించేవారు. మేము ఇంటర్నల్ వర్క్ చేసేవాళ్ళం, నాయుడు గారికి ఏమన్నా చేయడం, ఆఫీస్ వర్క్ అంతా చేసేవాళ్ళం మేము. సత్య గారు అప్పటి నుంచి కూడా ఆర్టికల్ రాసేవారు. నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో సూచన సలహాలు ఇవ్వడము, తెలిసింది చెప్పడము, తెలియని విషయాలను అనేక మంది మేధావుల దగ్గర కానీ అనుభవం తెలుసుకొని చెప్పడం. ఇది ఆ రోజు కూడా సత్యకుమార్ వస్తున్నారు, మొదటి నుంచి కష్టపడే వ్యక్తి. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆల్ ఇండియా సెక్రటరీ, అనేక బాధ్యతలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా సత్యకుమార్ పర్యటిస్తూ ఉంటారు. పార్టీ విషయంలో పార్టీ ఏ బాధ్యత తప్పైపోయినా కూడా నేను చాలా సందర్భాలు ఫోన్ చేస్తూ ఉంటా. అన్న ఇలా 7 ఉంటే ఇలా కర్ణాటక అంటారు, రేపు ఫోన్ చేస్తా ఏడంటే యూపీ అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడంటే కలకత్తా అంటారు. అంత బిజీ ఉన్నప్పుడు కూడా ఒకవైపు పార్టీ గురించి ఆలోచించడం, తనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చడం, దాంతోపాటు సత్యకాలం పేరుతోని ఆర్టికల్స్ రాయడం. నేను నిన్న బుక్ పైన చూసింటే నేను చూసిన తర్వాత సత్యకాలంలో చాలా మంది మిస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ బుక్ ద్వారా చూసే ప్రయత్నం అవకాశం వస్తుంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వారి యొక్క ఆర్టికల్ చూసిన తర్వాత సత్యకాలం కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి సబ్జెక్ట్తోని అంత మంచి విషయాలను సత్యకాలం యొక్క ఆర్టికల్స్ ద్వారా మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా సత్యకుమార్ గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎందుకంటే ఎక్కువ పార్టీకి సంబంధించి దేశానికి సంబంధించి ఆర్టికల్ రాస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది, చదవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అప్పుడప్పుడు మిస్ అయ్యారో ఈ బుక్స్ ద్వారా చదివే అవకాశం వచ్చింది, అందరూ చూడాల్సింది. అందుకే సత్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దానిలో మొదటి చాప్టర్ బాగుంది. 1975లో జూన్ 25 ఎమర్జెన్సీ డే ఇందిరాగాంధీ గారు ఏ విధంగా ఎమర్జెన్సీ డే వివరించారో, ఏ విధంగా దేశం మొత్తం అల్లకొల్లలేదో, ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారో ఆ కాలం చూసిన తర్వాత స్టార్టింగ్ ఎక్కడి నుంచి. దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే 8వ నిజాం ఆఖరి పాట. మీకు తెలిసి ఎవరు 8వ నిజాం? చాలా మంది నవ్వుతున్నారు, ఎందుకంటే ఆయన చూస్తారని నవ్వుతుంది అందరికి. ఆయన పేరు చెప్తానే చాలా మంది నవ్వుతున్నారు ఇవాళ. కేసీఆర్ గారు, కేసీఆర్ గారి వ్యక్తిత్వము, కేసీఆర్ గారి పాలన, నిజాం మీద కేసీఆర్కి ఎంత ప్రేమ ఉందో కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవ విషయాన్ని చెప్పారు సత్య గారు. అది తప్పకుండా ప్రతి తెలంగాణలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పకుండా చదవాల్సిందే, దాన్ని అర్థం చేసుకోవాల్సిందే, చదవడం కాదు 10 మంది చదివించాల్సిందే. అదేవిధంగా మోడీ గారి యొక్క సుపరిపాలన, ఇలా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఒక సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో కంకణం కట్టుకునే విధంగా మోడీ గారు కష్టపడి దేశం కోసం పనిచేస్తుండో, దేశ ప్రజల కోసం పనిచేస్తుండో అనేక విషయాలను స్పష్టంగా మనకు అందించినటువంటి బుకే సత్యకాలం. కోవిడ్ సందర్భంలో ప్రపంచమంతా అతకుదలమవుతుంటే ఈ దేశ ప్రజలను కాపాడేటువంటి ఒకటి కఠిన దీక్షతోని ఏ విధంగా అనేక సంక్షేమ పథకాలని ఏ విధంగా కఠిన నిర్ణయాలు తీసుకొని దేశ ప్రజలను కాపాడిండో, కరోనా ముక్త్ భారత్ని ఏ విధంగా సాధించడమో ఆ విషయంలో కూడా సత్య గారు సత్యకాలంలో వివరించడం జరిగింది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల ముందు కఠిన నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాల విషయంలో హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా వాస్తవ విషయాలను హామీలు నెరవేర్చుదో దాని స్పష్టం. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత చాలా పేపర్స్, అనేక ఛానల్ కూడా మోడీ గారికి వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ నిర్ణయం తప్పు అనే విధంగా అనేక ఛానల్స్ కానీ చాలా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి అనేక పత్రికలు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అనేక కథనాలు వచ్చినాయి. ఒక దశలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీడియా అంతా వన్ సైడ్ అయిపోయింది. ఏ ఆర్టికల్ చూసినప్పుడు కూడా 370 ఆర్టికల్ రద్దు చేయడం తప్పు అని చెప్పి ఆర్టికల్స్ వస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక పరిస్థితిలో భయపడుతున్న పరిస్థితిలో
చాలా మంది సత్యాగారు లాంటి యొక్క మేధావులు కానీ అటువంటి ఆలోచన వాళ్ళందరూ కూడా 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి వాస్తవ దానివల్ల గ్రహార్థాలను వాస్తవ విషయాలను చూపేటటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి ఆర్టికల్స్ రావడం వల్లనే ఈరోజు వాస్తవ విషయాలు ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకుంటే కుహనా సెక్యులర్ కానీ అనేక మంది వ్యక్తులు మేధావి అనేటువంటి ముసిగేసుకొని సమాజాన్ని ఏ విధంగా చేస్తున్నారో దేశాల్లో ఏ విధంగా అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ విషయాలే వాస్తవంలో నమ్మేటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చే ప్రమాదం ఏర్పడదు. కాబట్టి సత్యాగారు లాంటి యొక్క ముఖ్యమైన వ్యక్తులందరూ మేధా వర్గంతో కూడా వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా సంతోషం. ఇక్కడ 370 ఆర్టికల్ గురించి మాలాంటి కార్యకర్తలు అందరూ తెలుసు. అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పటి నుంచో ఇంట్లో 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ వల్ల జరిగే ఇబ్బందులు ఏవో ప్రతి భారతీయ జనతా పార్టీ కదా వేరే ఏ పార్టీ తెలియదు. చాలా మందికి 370 ఆర్టికల్ తెలియదు. కానీ పరివార క్షేత్ర కార్యకర్తలు కానీ విద్యార్థి పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరిని కదిలించినా కూడా 370 ఆర్టికల్ వల్ల జరిగిన అనర్థం ఏంటంటే ఏం మాట పడబట్టి అక్కడే చెప్పేస్తా ఉంటారు. ఎందుకంటే అనేక మంది కార్యకర్తలు 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి చేసిన ఆందోళనలో ప్రాణత్యాగం చేశారు. అనేక మంది కష్టపడి పనిచేశారు. అనేక మంది ఆందోళన కార్యక్రమాలు చేశారు. మన కాశ్మీర్ ఫైల్ చూస్తాం, కేవలం 1% కాశ్మీర్ ఫైల్స్ లో 1% మనకు చూపెట్టింది. ఇటువంటి సంఘటనలు అనేక 370 ఆర్టికల్ వల్ల ఇవాళ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయనే విషయాన్ని మనము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు సందర్భంలో 370 ఆర్టికల్ రద్దు చేస్తాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటాను. నేను 370 ఆర్టికల్ రద్దు చేసేటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసేటువంటి సభలో నేను పార్లమెంటు సభ్యుగా ఉండడం నిజంగానే గర్వంగా ఫీల్ అవుతున్నాను. పార్లమెంటు సభ్యునిగా గెలిచినప్పుడు ఇంత సంతోషపడ్డాను. కానీ 370 ఆర్టికల్ రద్దు చేసే సభలో పాల్గొని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ మోడీ గారు అదే పేరు అరే అనేక మంది కార్యకర్తలు అనేక మంది దేశభక్తులు 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణత్యాగం చేశారు. చాలా మంది వాళ్ళ త్యాగాలను వృధా ఓనియా. నేను ఎట్టి పత్రులు నా కార్యకర్తలకు త్యాగాలు వృధా ఓనియా, నా దేశభక్తులకు త్యాగం వృధా ఓనియా. ఏ 370 ఆర్టికల్ కోసం ప్రాణత్యాగం చేసిండ్రో ఆ 370 ఆర్టికల్ రద్దు చేస్తాను ఎన్నికల ముందు హామీ ఇచ్చినా తప్పకుండా రద్దు చేసి తీరుతానని చెప్పి కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేస్తాం కదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆ విషయాన్ని స్పష్టంగా సత్యాకాలంలో సత్య గారు చెప్పడం నిజంగా సంతోషం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి అదే పరిస్థితి. పూర్తిగా అసలు రామ మందిర నిర్మాణం ఎందుకు జరిగింది? చాలా మంది ప్రపంచమంతా ఆలోచిస్తున్నారు, అరే భారతదేశం ప్రజాస్వామ్య దేశమే, దాని అనుమానం లేదల్లా. కానీ 80% మంది హిందువులు ఈ దేశంలో ఉంటారట. కానీ హిందూ దేశం అన్నారు దేశాన్ని. 80% మంది హిందువులు ఈ దేశంలో ఉంటారట. వాళ్ళ రాముడు, వాళ్ళు ఆరాధించే రాముడు అయోధ్య రాముడు, వాళ్ళ దేవుని యొక్క జన్మస్థలము అయోధ్య. 80% హిందువులు ఉంటారట. హిందూ దేశం అన్నారు దాన్ని. ప్రజాస్వామ్య దేశం, లోక దేశం, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటాయి. కానీ వాళ్ళ ఆరాధన శ్రీరాముడి యొక్క గుడిని రాముడు జన్మించిన స్థలంలో కట్టడానికే ఇబ్బంది పడుతున్నారట వాళ్ళందరూ కూడా. ఇదెక్కడి హిందువురా, ఇదెక్కడి భారతదేశారా అని చెప్పి ప్రపంచ దేశాలని ప్రశ్నించినాయట. వాళ్ళ దేవాలయం నిర్మించుకోవడానికి రాముడు జన్మించిన స్థలంలో రామాలయాన్ని నిర్మించుకోవడం కూడా ప్రాణత్యాగం చేస్తున్నారట. ఇదెక్కడి దేశంలో, ఇది ఎక్కడ హిందువురా అని చెప్పి ప్రపంచ దేశాలని ప్రశ్నిస్తున్నాయట ఆ రోజు. అందుకే కరసేవకులు బలిదానం అయిపోయారు ఆ రోజు. 80% ఉన్న హిందువుల దేశంలో అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో రామ మందిర నిర్మాణం చేసుకోవడానికి కరసేవకులు కరసేవ చేసే సందర్భంలో అప్పుడు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో అంతమంది కరసేవకులు బలిదానం కావడాన్ని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. వాళ్ళ గుడి కట్టడానికే ప్రాణత్యాగం చేసిన పరిస్థితి భారతదేశంలో వచ్చిందని చెప్పి. అందుకే మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు, ప్రభుత్వం అధికారం రాకముందు రాముడు జన్మించిన స్థలంలో ఎట్టి పరిస్థితుల్లో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించి తీర్థమని చెప్పి అయితే హామీ ఇచ్చిరో అప్పుడు ఆ పార్లమెంట్ లో మోడీ గారు చెప్పారు, నా దేశంలో హిందువుల ఆరాధ్య దేవుడు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఎట్టి పరిస్థితుల్లో నా కరసేవకుల త్యాగాలను వృధావనియా. రాముడి గుడి నిర్మించడానికి నా కరసేవకులు ప్రాణత్యాగం చేశారు కాబట్టి నా కరసేవకుల త్యాగాలు వృధావనియా. నా కరసేవకుల త్యాగాలను గుర్తిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఈ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించి తీర్థమని చెప్పి
ఇలా భవ్యమైన రామ నిర్మాణం కోసం భూమి పూజ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. దాన్ని పూర్తిగా వాస్తవ విషయాలను ఇలా సత్యగారిదాలు వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరూ కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. అందుకే ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాను, మేధావి వర్గం మౌనంగా ఉంటే దేశానికి అరిష్టం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భయపడుతున్నారు. ఎందుకో భయపడుతున్నారు. మరి మేధావి వర్గం అంటే వేదిక జయప్రకాష్ నారాయణ గారి రెగ్యులర్ చూస్తూ ఉంటాను నేను. అంటే మాలాంటి వాళ్ళకు అనేక మంది కార్యకర్తలకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఇలాంటి మహానుభావులు మీరు వాస్తవ విషయం చెప్తున్నప్పుడు ఆ సోషల్ మీద తెలుసుకున్న తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. మేము వాస్తవ విషయం గ్రహించే ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా వేదిక ద్వారా సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇదే జయప్రకాష్ నారాయణ గారు కాము అనేక సత్య గారు కాము ఆర్టికల్ రాకుండా ఉంటుంటే నాకు కూడా అనేక విషయాలు తెలిసేట్టుగా ఉన్నా కూడా కానీ తెలిసిన విషయాలు 10 మంది చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు అనేక మంది మేధావులు ఒక భయానక వాతావరణంలో వాస్తవ విషయాలు చెప్పలేని పరిస్థితిలో మేధావర్గం మౌనంగా ఉంది. కాబట్టి ఈరోజు అవాస్తవాలనే వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి అనేక రాజకీయ పార్టీలు చేయడం వలన సమాజంలో అనర్థాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగింది సికింద్రాబాద్ లో అగ్నిపథ్. ఎంత మంచి స్కీమ్ అది, ఎంత మంచి పథకం అది. దాన్ని కూడా వివాదాస్పద చేసి రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేయడం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒకరు విమర్శించు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.